ఓం 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 గురు గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తే లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. వీడియోస్ అందరూ ఆఫ్ చేసుకోవాలి. ఆయన ఏం చెప్పారు? Hay fever is brought on in the fall and is supposed to be caused by the patient's oversensitiveness to irritants that develop about that time. Sometimes it is attributed to the hay that is curing in fields at that time, sometimes to different weeds that grow up then. అంటే ఒక సీజన్లో హే ఫీవర్ అని వస్తుంది కదా, పోలెన్ ఫ్లవర్స్ మీద ఉండే పోలెన్ వాటి పడక. అయితే ఓవర్ సెన్సిటివ్ టు దేనివల్ల వస్తుందంటే కొన్ని వాటికి వీళ్ళు ఓవర్ సెన్సిటివ్గా ఉండటం వల్ల ఆ టైంలో డెవలప్ అయ్యేదాన్ని. సో అయితే such patients have often been able to ferret out the thing that they are susceptible to, but sora is at the bottom of all these troubles. అంటే ఇలా హే ఫీవర్ రావాలన్నా, లేకపోతే రూస్టాక్స్ పాయిజనింగ్ ఏదవ్వాలన్నా, రూస్టాక్స్ మొక్క అది అవ్వాలన్నా, పాయిజనింగ్ అవ్వాలన్నా బేసిక్ గా ఏముండాలి? ఆ సోరా ఉండాలి. అది లేకపోతే దానికి ఆ సెన్సిటివ్ ఓవర్ సెన్సిటివ్నెస్ అనేది ఉండదు అని చెప్తున్నారు. అంటే వీటన్నింటికి కారణం ఏమిటి అంటే పలానా ఇగ్నీషియా ఫ్లవర్ కారణము పైన చెప్పారు కదా. ఇగ్నీషియా ఫ్లవర్ అయినా చెప్పింది, ఏదో ఫ్లవర్ చెప్పారు, లెవెండర్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, వీటికి ఓవర్ సెన్సిటివ్ గా ఇడియోసింక్రసీ ఉంటున్నాయి అంటే కారణం బేసిక్ గా సోరా అనేది ఉండాలి, లేకపోతే ఇవి రావు అని చెప్తున్నారు ఆయన. అంతే కదా నిజానికి. లేకపోతే అందరికీ రావాలి కదా, ఆ లెవెండర్ ఫ్లవర్స్ వాసన పీలిస్తే అందరికీ జలుబు కానీ ఏదైనా రావాలి. కానీ అందరికీ రావట్లేదు అంటే కొంతమందికే వస్తుంది. అంటే కొంతమందికే అవి డెవలప్ చేసేటువంటి ఆ డిసీజ్ డెవలప్ చేసే ససెప్టబిలిటీ ఉంది ఆ పర్టికులర్ థింగ్స్ కి. అంటే అండర్లైన్ గా సోరా ఉంది. ఏ డిసీజ్ కైనా ముందు సోరా ఉంటేనే సైకోసిస్ కానీ సిఫిలిస్ కానీ వస్తాయని చెప్పుకున్నాం కదా. Patients getting up from typhoid fever have often idiosyncrasies, and the chronic miasms are responsible for these, just as sore eyes prior to the sore eyes from scarlet fever. అంటే ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అక్కడి నుంచి ఇడియోసింక్రసీ డెవలప్ అయినా ఇది క్రానిక్ మయాజమ్స్ అనేది అండర్లైన్ గా ఉండడం వల్లే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ స్కార్లెట్ ఫీవర్ వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, ఏమొచ్చినా కానీ దానికి సంబంధించి సోర్నెస్ ఆఫ్ ద ఐస్ ఇవన్నీ ఏదొచ్చినా అండర్లైన్ గా దానికి ముందు సోరా అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సీక్వెల్ ఆర్ మయాజమాటిక్ అంటే టైఫాయిడ్ వచ్చింది, అది తగ్గింది, నీరసం ఉంది, అది తగ్గింది, సోర్నెస్ ఆఫ్ ద ఐస్ ఉంది, అది తగ్గింది. ఈ సీక్వెల్ రావడం అనేది ఎందుకు వస్తుంది? అండర్లైన్ గా మయాజం ఉంటేనే. సో మయాజం అనేది బేస్ లో అటు లోపల ఉంటుంది అండర్లైన్ గా. ఈ బయటకు వచ్చే జబ్బులు ఉన్నాయి కదా, టైఫాయిడ్ కావచ్చు, ఇంకోటి, దే ఆర్ సింప్లీ ది అవుట్ క్రాపింగ్స్ ఆఫ్ క్రానిక్ మయాజమ్స్. అంటే
దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆ విపాకముల యొక్క అవుట్ క్రాపింగ్స్ అంటే బయటకు వచ్చే మొక్కలు ఉంటాయి కదా, అలాంటివి ఇవి అంటే రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ ఇవి. అసలైన అండర్లయింగ్ కాజ్ ఏంటి? మయాజమ్స్ ఉండడం అన్నమాట. There are persons who are sensitive not merely to one or a few things, but to all things. Oversensitive to the hypotensive, oversensitive to taste, oversensitive to light, and a great many other things. This is a constitutional state. The patient is born with it. అంటే కొంతమంది పేషెంట్లు ఉంటారు సెన్సిటివ్గా. ఎలాగా? ఏదో ఒకదానికి కొన్ని దానికి కాకుండా ప్రతిదానికి సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్. హైపోటెన్సిస్ వేస్తే ఓవర్ సెన్సిటివ్, టేస్ట్‌కి ఓవర్ సెన్సిటివ్, లైట్ ఏదైనా చాలా వాటికి ఓవర్ సెన్సిటివ్‌నెస్ అనేది ఉంటుంది. అప్పుడేంటి ఇది పుట్టుకతో వచ్చింది. ఇది వాళ్ళ శరీర తత్వం అలాంటిది. ఇలాంటి వాళ్ళకి. అలా కాకుండా ఏదో ఒక పర్టిక్యులర్ థింగ్‌కి కొంతమందికి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్‌గానే వీళ్ళు ఓవర్ సెన్సిటివ్ ఇడియోసింక్రటిక్ పేషెంట్ అంటే ఏమవుతుంది? అంటే పుట్టుకతోనే వాళ్ళు ఇడియోసింక్రసీస్‌తో పుట్టారని. There are persons in whom you will see the sensitiveness only when you go away from the plane of nutrition into the plane of dynamics. You will see, for instance, patients who will sit at the table and crave common salt, want lots of salt upon their food, and never seem able to get just exactly what they need. అంటే ఎవరిలో ఈ సెన్సిటివ్‌నెస్ మనం చూస్తాము అంటే ఎప్పుడు? చూడండి. ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చెప్పుకొని పైకి చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. న్యూట్రిటివ్ ప్లేన్ అంటే ఫిజికల్ ప్లేన్ అన్నమాట. ప్లేన్ ఆఫ్ డైనమిక్స్ అంటే మనం మెడిసిన్స్ తయారు చేస్తున్నామే అవ్యక్తంగా ఉన్నటువంటి మెడిసిన్ అవ్యక్తంగా ఉంటుంది గదా! వైటల్ ఫోర్స్. అది డైనమిక్ లెవెల్ అది. మెడిసిన్ మనం పొటెంటైజ్ చేసినవి. అంటే ఫిజికల్‌గా చూడటానికి మెటీరియల్‌గా క్వాంటిటేటివ్ పరంగా మనకి మెడిసిన్ కనిపించదు. అది కదా డైనమిక్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్‌లో చూస్తే కొంతమందికి విపరీతంగా ఉప్పు తినాలనిపిస్తుంది. టేబుల్ సాల్ట్. విపరీతంగా తినాలని క్రేవింగ్ ఉంటుంది. ఆ క్రేవింగ్ ఎందుకొచ్చింది? లోపల అది డెఫిషియన్సీ రావటం వల్ల. అయితే అలా అని వాడు ఉప్పు ఎక్కువ తిన్నాడనుకోండి. వాడికి ఎగ్జాక్ట్‌గా వాడికి ఏమి అవసరమో అది సమకూరుతుందా? లేదు కదా! వాడు ఉప్పు ఎక్కువగా కావాలి. ఉప్పు ఎక్కువ వేసుకొని తిన్నాడు. మరి ఉప్పు తగ్గినప్పుడు వాడి లోపల సోడియం లెవెల్స్ తగ్గినప్పుడు ఉప్పు తింటే సరిపోవాలి గదా! అయినా వాడు సెట్ అవ్వడం ఎందుకని నేట్రమోర్ డ్రగ్ ఎయ్యాల్సొస్తుంది. ఎందుకు? దే ఈట్ ప్లెంటీ ఆఫ్ కామన్ సాల్ట్ అండ్ రిమైన్ సిక్ గ్రోయింగ్ థిన్నర్ ఆల్ ది టైమ్. కావాల్సినంత ఉప్పు తింటూ ఉంటాడు. అయినా సిక్ అయ్యే ఉంటాడు. రోగగ్రస్తుడే అయ్యి ఉంటాడు. ఉన్న కొద్దీ కూడా సన్నగా అయిపోతూ ఉంటాడు. This is on the nutritive plane. The crude common salt is taken with the food. Now you administer the CM to such a patient and it makes that patient sick, producing a violent aggravation. అదే గనక నువ్వు నేట్రమోర్‌ని సీఎం లెవెల్‌లో వేసావనుకో, ఆ పేషెంట్‌ని సిక్ అయ్యేలా చేసి విపరీతమైన అగ్రవేషన్ వచ్చేలా చేస్తుంది. This is where a food sustains a curative relation upon a higher plane. We step out of nutritive plane into the plane of dynamics, the plane of disease cause and cure. అంటే ఇక్కడ మనం అలా నేట్రమోర్ వేసినప్పుడు వైలెంట్ అగ్రవేషన్ వచ్చినా సీఎం లెవెల్ హయ్యర్ పొటెన్సీ వేసాం బాగా. అవసరమైన దానికంటే. అప్పుడు అగ్రవేషన్ వస్తుంది వైలెంట్‌గా. కానీ ఏమవుతుంది? అన్ ఉ ఉప్పు తినడానికి క్రేవింగ్ ఎందుకొచ్చిందంటే అది డెఫిషియన్సీ. డెఫిషియన్సీ అంటే ఎందుకొచ్చింది? మామూలుగా మనం తీసుకునే ఫుడ్‌లో అటువంటి ఉప్పుని గ్రహించే శక్తి లేకపోవటం వల్ల. అంటే జబ్బు ఏ లెవెల్‌లో ఉంది? డైనమిక్ లెవెల్‌లో ఉంది. డిసీజ్ కాజ్. అది క్యూర్ చేయటం కూడా మనం ఆ లెవెల్‌లోంచే క్యూర్ చేయాలి. అదే గదా! మన గురించి చెప్పుకునేది అది గదా! ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా వచ్చారు చూడండి. కాల్కేరియాని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నారు. ఇది మనం ఆల్రెడీ చదువుకున్న డ్రగ్గే కాబట్టి మీకు ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది. టేక్ Calcarea as an instance. We see the allopath and crude medicine man give to certain babies that are slow in forming bone, teeth, and have open fontanelles, lime water in milk. And the more lime water he gives them, the less bone they make. అలోపతి డాక్టర్‌ని గనుక మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? కాల్షియం అనేది టాబ్లెట్స్ ఇస్తారు. వాడికి డెఫిషియన్సీ ఉందని చెప్పి చిన్నపిల్లల్లో ఎవరికో అయితే బోన్ ఫార్మేషన్ స్లోగా అవుతుందో, పళ్ళు స్లోగా ఫార్మ్ అవ్వటము, లేకపోతే
ఫాంటనెల్లెస్ అంటే పైన మెదడు మూసుకుపోవటం అంటారు కదా, వాటిని ఏదో అంటారు తెలుగులో. అవి అవి ఫాంటనెల్లెస్ అనేవి ఓపెనే అయ్యి ఉండడం, క్లోజ్ అవ్వకపోవటం. లైమ్ వాటర్ ఇన్ మిల్క్ అంటే వాళ్ళు ఎంత లైమ్ వాటర్ అంటే ఈ కాల్షియం సంబంధించింది ఎంత వాటర్ ఇచ్చినా ఆ బోన్ ఫార్మేషన్ అనేది తక్కువే ఉంటుంది. దీని మరి యాక్చువల్గా మన డెఫిషియన్ కాల్షియం వల్లనే బోన్ ఫామ్ అవుతుంది అంటే వీళ్ళు ఎక్స్టర్నల్ గా ఇస్తున్నారు కదా, ఇచ్చినా కానీ ఎక్స్టర్నల్ గా అంటే బయట నుంచి ఆర్టిఫిషియల్ గా ఇస్తుంటే మరి బోన్ ఫామ్ అయిపోవాలి కదా, కానీ కానీ దాంతో తక్కువ అవుతుంది కానీ చాలా తక్కువ అవుతుంది. హియర్ ఈస్ ఏ బోన్ సాల్ట్ ఇనానిషన్, ఏ నాన్ ఎసిమిలేషన్ ఆఫ్ లైమ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ బోన్ కి ఆ లైమ్ సాల్ట్ కి మధ్యలో ఇది ఉండదు. అంటే ఆహారం తీసుకునే దాంట్లోనే మనకి కాల్షియం వచ్చేస్తుంది యాక్చువల్ గా, అది ఎస్సిమ్యులేట్ చేసుకునే కెపాసిటీ లేకపోవడం వల్ల ప్రాబ్లం. అప్పుడు ఏం చేయాలి, అది ఎస్సిమ్యులేట్ చేసుకునేట్టుగా చేస్తే ఆటోమేటిక్ అదే సెట్ అయిపోతుంది. అదే కదా మనం క్యాల్కేరియాలో ఆయన ఫస్ట్ ఇస్తారు, క్యాల్కేరియా కార్బ్ లో ఫస్ట్ 2-3 ప్యారల్స్. A dose of calcarea very high will enable that child to take all the lime that it needs from the food that it eats. అదే మనం ఒక్కొక్క డోసు క్యాల్కేరియా హైలో వేస్తే ఏమవుతుంది, ఆ పిల్లవాడుకి ఎంత అవసరమో అంత లైమ్ అనేది ఫుడ్ నుంచి, వాడు తీసుకునేటువంటి ఆహారం నుంచి ఎంత అవసరమో అంత అసిమిలేట్ చేసుకునేట్టుగా సెట్ చేస్తుంది. ద రెమెడీ గివెన్ ఆన్ ది డైనమిక్ ప్లేన్ కాజెస్ ఏ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద లైమ్ న్యాచురల్లీ ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్. మనం వేసిన మెడిసిన్ డైనమిక్ ప్లేన్ లో వేయడం వల్ల ఏమవుతుంది, ఆ డైజెషన్, ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి, జీర్ణం చేసుకున్న దాన్ని ఎసిమ్యులేట్ చేసుకునే శక్తి ఆ లైమ్ ని మనం అది యాక్చువల్ గా వచ్చేలా చేస్తుంది. మనం ఎంతసేపు కాల్షియం టాబ్లెట్స్ ఇస్తుంటే అంతవరకే ఉంటుంది, మళ్ళీ డెఫిషియన్సీ వచ్చేస్తూ ఉంటుంది. యూ మే ఫీడ్ లైమ్ ఇన్ క్రూడ్ ఫామ్, నో బెనిఫిట్ ఎవర్ కమ్. మనం కనుక క్రూడ్ ఫామ్ లో కనుక ఆ కాల్షియం టాబ్లెట్స్ అలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళ వల్ల బెనిఫిట్ అనేది ఎప్పటికీ రాకుండానే ఉంటుంది. ద చైల్డ్ గోస్ ఆన్ వెదరింగ్ అండ్ ఇమాసియేషనింగ్. మనము ఇన్స్పైట్ ఆఫ్ గివింగ్ కాల్షియం ఆర్టిఫిషియల్లీ పేషెంట్ వడ్లిపోయి చిక్కిపోతూనే ఉంటారు వాళ్ళు. ఇన్ సచ్ నాన్ అసిమిలేటింగ్ పేషెంట్స్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్యాల్కేరియా ఆర్ నాట్రమోర్ appear, calling the attention of the intelligent physician to the fact that the child needs calcarea or natramore. ఈ విధంగా ఎసిమిలేట్ చేసుకునేటువంటి కెపాసిటీ పోవడం వల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్ క్యాల్కేరియా నాట్రమోర్ డెఫిషియన్సీ డెవలప్ అయితే అప్పుడు తెలివైన వైద్యుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడికి క్యాల్కేరియా గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ నాట్రమోర్ డ్రగ్ పొటెన్సీలో వేస్తాడు డైనమిక్ లెవెల్లో. We know very well that we do not build bone with CM, potency of the lime. It simply corrects internal disorder and causes the outward forms of the body to flow into order. మనకు తెలుసు, మన క్యాల్కేరియా కార్బ్ CM లెవెల్లో వేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవసరమై అదేమి బోన్ ఫామ్ చేయదు కదా దాంట్లో ఉండే లైమ్. అది ఏం చేస్తుంది, ఇంటర్నల్ గా ఎక్కడైతే అసిమిలేట్ చేస్తున్న కెపాసిటీ ఎస్టిమేట్ చేసుకోలేకపోవటానికి ఏదైతే రీజన్ ఉందో ఇంటర్నల్ గా దాన్ని కరెక్ట్ చేస్తుంది. అంటే లోపల నుంచి కూడా డిజార్డర్ గా ఉన్నదాన్ని ఆర్డర్ లో పెడుతుంది, ఆటోమేటిక్ గా ఇది సెట్ అయిపోతుంది. ద టర్నింగ్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎస్టాబ్లిషెస్ ద న్యూట్రిటివ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ది ఇంటర్నల్ టు ది ఎక్స్టర్నల్. ఈ విధంగా ఆర్డర్ లో పెట్టడం వల్ల లోపల నుంచి ఈ బయట ఉన్నటువంటి న్యూట్రిటివ్ ప్రిన్సిపల్ అంటే ఆ ఫిజికల్ ప్లేన్ లో ఆ డెఫిషియన్సీ ఉంది కదా, మనం టెస్ట్ చేస్తే కాల్షియం డెఫిషియన్సీ ఇవి వస్తాయి కదా, లోపల నుంచి కూడా ఆర్డర్ లో నుంచి వచ్చి బయటకు సెట్ అయిపోతుంది, నార్మల్ లెవెల్కి వచ్చేస్తాయి. సో దట్ వీ కెన్ సీ ద వైడర్ రేంజెస్ దట్ ఇడియోసింక్రసీ ఆర్ ససెప్టబిలిటీ హ్యాస్ ఇన్ హోమియోపతి. ఈ విధంగా ఈ ససెప్టబిలిటీ అనేది చాలా వైడర్ రేంజ్ అంటే చాలా విస్తృతమైన పరిధి కలిగి ఉంటుందన్నమాట. Here we might undertake to coin a word, vice versa, homeopathicity. What does it mean? అంటే ఇక్కడ మనము హోమియోపతిసిటీ అంటే ఏమిటనేది తెలుసుకోవాలి. ఏంటది, హోమియోపతిసిటీ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద హోమియోపతిక్ రెమెడీ అండ్ ద పేషెంట్ హూ హ్యాస్ బీన్ క్యూర్డ్. హోమియోపతిసిటీ అంటే ఏంటంటే హోమియోపతి డ్రగ్ ఏ డ్రగ్ తో అయితే పేషెంట్ క్యూర్ అయ్యాడో
దానికి పేషెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ సంబంధాన్ని హోమియోపతిసిటీ అంటారు. When the homeopathic remedy has acted properly, when it has cured the patient, it has demonstrated that it was homeopathically related to the case, so that the relation when it was sustained may be called the homeopathy, and it is demonstrated by administering remedy. అంటే ఒక మనం మందు వేస్తాం, ఆ హోమియోపతిక్ రెమెడీ చాలా ప్రాపర్గా కరెక్ట్గా యాక్ట్ చేసింది, పనిచేసింది, ఆ పేషెంట్ని క్యూర్ చేసింది. ఎప్పుడైతే క్యూర్ చేస్తుందో ఇట్ హ్యాస్ అది దానివల్ల ఏమవుతుంది, ఆ డ్రగ్ ఒక డిమాన్స్ట్రేషన్ని ఇచ్చింది. ఏమని? హోమియోపతిక్గా ఆ పర్టికులర్ కేస్కి, అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది వేసినప్పుడు ఆ పేషెంట్కి ఈ జబ్బు ఈ సిమ్టమ్స్ క్యూర్ అయినాయి, ఈ ఇంటర్నల్గా లోపల ఎక్కడ ఏదైతే ఎఫెక్ట్ అయ్యి ఉందో, డిజార్డర్ ఉందో దాన్ని కరెక్ట్ చేస్తుంది అని ఒక డిమాన్స్ట్రేషన్, ఒక ప్రూఫ్ లాగా వస్తుంది కదా. అప్పుడు సో దట్ ద రిలేషన్ వెన్ ఇట్ వాజ్ సస్టైన్డ్, అంటే ఈ విధంగా దాని మధ్య ఉన్న రిలేషన్ అనేది సంరక్షించబడుతుంది. దాన్ని హోమియోపతిసిటీ అంటారు. ఇట్ ఈస్ డిమాన్స్ట్రేటెడ్ బై అడ్మినిస్ట్రింగ్ ది రెమెడీ. అంటే ఇప్పుడు నువ్వు నక్సాంతో గురించి సిమ్టమ్స్ చెప్పేసి, జబ్బులు చెప్పేసి, ఇది పలానా దాంట్లో పనిచేస్తుంది, పలానా సిమ్టమ్స్ ఉంటే పనిచేస్తుంది, పలానా మెంటాలిటీ ఉంటే పనిచేస్తుంది, నువ్వు ఎంత చెప్పినా చెప్పడమే అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అటువంటి పేషెంట్కి మందు వేసి అడ్మినిస్టర్ చేసి వేసి డిమాన్స్ట్రేషన్ ప్రాక్టికల్గా వర్కౌట్ అయి చూపిస్తాం చూడండి, అది హోమియోపతిసిటీ అంటారు అనమాట. It is true that we can have what would be called a normal homeopathy, a normal state, that state exaggerated. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఉంది ఏంటంటే, నువ్వు మందు వేసావు పలానా జబ్బుకి కాదు, ఇన్ ద సెన్స్ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ బేస్ చేసుకుని పర్సన్కి మందు వేసావు, వాడికి ఉన్న సిమ్టమ్స్ అన్ని, ఆ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ బెటర్ అయినాయి, లోపల ఉన్న ఇంటర్నల్ డిజార్డర్ ఆర్డర్లోకి వచ్చేసిందండి. నువ్వు అప్పుడు ఈ రెమెడీకి పేషెంట్కి మధ్య రిలేషన్ ఈ హోమియోపతిసిటీ అన్నావు. ఇది న్యాచురల్ నార్మల్ స్టేట్. స్టేట్ ఎగ్జాజరేటెడ్, అదే సిచ్యువేషన్లో స్టేట్ ఎగ్జాజరేటెడ్ అంటే ఏంటి? ఆ మందు వేసావు, మామూలుగా పనిచేసే దానికంటే ఓవర్గా పనిచేస్తుంది. అది ఓవర్గా అంటే చూడండి, కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దట్ స్టేట్ ఎగ్జాజరేటెడ్ ఈజ్ వేర్ ద పేషెంట్ ఈజ్ ఓవర్ సెన్సిటివ్ టు ది క్యూరేటివ్ రెమెడీ and it is only establishes a curative relation, but before curing produces an exaggeration of the symptoms of the patient. అదే ఎగ్జాజరేటెడ్ స్టేట్ అంటే, స్టేట్ ఎగ్జాజరేటెడ్ అంటే ఆ పేషెంట్ ఏ సిమ్టమ్స్ అయితే మన దగ్గరికి వస్తాడో దానిని క్యూర్ చేసేటువంటి రెమెడీని మనము సెలెక్ట్ చేసి వేసినప్పుడు మామూలుగా రెస్పాండ్ అవ్వాల్సిన దానికంటే ఓవర్ సెన్సిటివ్ కాబట్టి ఆ రిలేషన్, క్యూరేటివ్ రిలేషన్ అంటే క్యూర్ చేసేటువంటి పద్ధతి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ రెమెడీకి? రెస్పాండ్ అవుతాడు పేషెంట్, అంటే క్యూర్ అవుతాడు. ఎందుకంటే సిమిలర్ డ్రగ్గే వేసాం మనం, సిమిలియస్ క్యూర్ అంటారు కదా, ఆ సిమిలర్ డ్రగ్గే వేసాం. క్యూర్ చేసే ముందు మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక డ్రగ్ వేస్తే ఈ డ్రగ్ తాలూకు ఆర్టిఫిషియల్ డిసీజ్ని డ్రగ్ క్రియేట్ చేస్తుంది. సో ఇది స్ట్రాంగర్ మెడిసిన్ వేస్తాం, అంటే ఉన్న జబ్బు కంటే స్ట్రాంగర్గా ప్రొడ్యూస్ చేసేట్టుగా ఆర్టిఫిషియల్ డిసీజ్ని మనం మందు వేస్తే ఇవి డెవలప్ అయ్యి వీక్గా ఉన్నటువంటి సిమిలర్ సిమ్టమ్స్ని పారద్రోలుతాయి. అదేదో మనం ప్రైమరీ సెకండరీ యాక్షన్ అని చెప్పుకున్నాము. ఇక్కడ ఆ ప్రొడ్యూస్ చేసేది మామూలుగా వేసిన వాడికి ఇదే నేట్రము 200 వేసామండి, ఆ పేషెంట్ నార్మల్ పేషెంట్కి ఎంత అవసరమో అంత ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూస్ అయ్యి దానికి అంటే ఉన్న జబ్బు కంటే కొంచెం స్ట్రాంగ్గా ప్రొడ్యూస్ అయ్యి ఇది వాటిని పారద్రోలేస్తుంది, ఇది కొన్నిసార్లు పోతుంది ఈ డెవలప్ అయినవి కూడా. కానీ ఓవర్ సెన్సిటివ్ పేషెంట్లో మామూలుగా ప్రొడ్యూస్ అవ్వాల్సినటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏం చేస్తుంది, ఈ మందు ఎక్కువగా పనిచేస్తుంది వాడి మీద, ఓవర్గా అది పనిచేయటం కాదు, వీడు ఓవర్ సెన్సిటివ్. ఈ జబ్బు ఆర్టిఫిషియల్ డిసీజ్ ఫామ్ అయ్యి పేషెంట్లో ప్రొడ్యూస్ అయినప్పుడు మామూలుగా అయితే సిమ్టమ్స్ వెళ్ళిపోవాలి, కానీ ఈ మందు యొక్క సిమ్టమ్స్ వాటి మీద పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఓవర్ సెన్సిటివ్నెస్ వల్ల ఉన్న సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ అయిపోతాయి, ఎక్కువై తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవాలి, హోమియోపతిక్ అగ్రవేషనా ఓవర్ సెన్సిటివ్నెస్ అగ్రవేషనా అనేది. అది మనకి ఎక్కడ అర్థమవుతుందంటే, కెంట్ 12 అబ్జర్వేషన్స్ సీనియర్ ఫిలాసఫీలో ఈగే గారు చెప్పారు, చాలా వివరంగా చెప్పారు. అది ఫస్ట్లోనే
ఫస్ట్ 2-3 క్లాసెస్‌లోనే చెప్పారు. అదొకసారి వింటే మీకు అర్థమవుతుంది బాగా. చాలా డీటెయిల్‌గా చెప్పారు. అంటే ఇప్పుడు అది చెప్పుకుంటా పోతే ఇది మిస్ అయిపోతాం అందుకని. ఇది అందుకని చెప్పట్లా. ఏ రెమెడీ డెమాన్‌స్ట్రేట్స్ ఇట్స్ సిమిలిట్యూడ్ టు ఏ కేస్ బై క్యూరింగ్. అంటే ఇది సిమిలర్ డ్రగ్గు. మనం వేసాము అనేది మనకెప్పుడు తెలుస్తుందండి? లెక్చర్‌లు ఇస్తే తెలీదు. మనం మందు వేసి ఆ కేస్ క్యూర్ అయినప్పుడు తెలుస్తుందది. హోమియోపతిక్ ఫిజిషియన్స్ యూజ్ ది వర్డ్ సిమిలిమమ్ కదా! The simillimum might be called that remedy that has cured the patient. But in advance of curing that case, it is only what appears to be the most similar. A medicine cannot be called the simillimum until it has cured. అంటే సిమిలిమం అనే దాన్ని దేన్ని పిలుస్తామండి? ఆ పేషెంట్‌ని క్యూర్ చేసినప్పుడు. ఇప్పుడు ఆయన చూడండి ఇక్కడ పేషెంట్స్ డిసీజ్ అనలా. క్యూర్డ్ ది పేషెంట్. రోగిని క్యూర్ చేసినటువంటి ఏదైతే క్యూర్ చేస్తుందో డ్రగ్ అది దానికి సిమిలిమం అంటాం. అయితే క్యూర్ చేయడానికి ముందు ఆ డ్రగ్ తాలూకు సింప్టమ్స్, దీని తాలూకు సింప్టమ్స్ ఏవి పేషెంట్‌వి సిమిలర్‌గా అనిపిస్తాయి. కానీ ఆ మెడిసిన్‌ని సిమిలిమం అని ఎప్పుడంటాము? క్యూర్ చేసిన తర్వాతే అంటాము. గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. సిమిలర్ అంటే ఏంటి? మనం రాసిన టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్‌కి నక్స్వామ్‌గా ఇండికేట్ అయిందండి. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ దీనికి టాలీ అవుతున్నాయి సిమిలర్ కదా! ఈ డ్రగ్ తాలూకు సింప్టమ్స్, పేషెంట్ జబ్బు తాలూకు సింప్టమ్స్ సిమిలర్. అప్పుడేమవుతుంది? దిస్ మెడిసిన్ ఈజ్ సిమిలర్ టు దట్ కేస్ అంటాం తప్ప సిమిలిమం అనం. సిమిలిమం అనేది ఎప్పుడవుతుంది? ఈ మెడిసిన్ వేసి, అది పనిచేసి, అది మొత్తం వాడికున్నటువంటి ఆ పర్సన్‌ని క్యూర్ చేసేంత వరకు దాని సిమిలిమం అవ్వదు. పిలవకూడదు. ఇట్ ఈస్ వర్తీ ఆఫ్ కన్సిడరేషన్ to discover the difference between a poison taken upon the nutritive plane, that is in crude substance, and a poison taken upon the dynamic plane. అంటే ఇక్కడ కొంత డిఫరెన్స్ అనేది మనం చూడాలి. ఎక్కడ? న్యూట్రిటివ్ ప్లేన్‌లో అంటే ఫిజికల్ ప్లేన్‌లో అంటే క్రూడ్‌గా పాయిజన్‌ని తీసుకోవడం వల్ల కలిగేటువంటి దానికి డైనమిక్ లెవెల్‌లో అంటే డైనమిక్ ప్లేన్‌లో అంటే పొటెంటైజ్ చేసినటువంటి డ్రగ్‌ని పాయిజనస్ సబ్స్టెన్స్‌ని పొటెంటైజ్ చేసి దానికి తీసుకోవడం వల్ల వచ్చేది. ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. ఏమవుతుంది అనేది. A poison upon the nutritive plane is usually not very deep, is more superficial. It relates more to external things, to the body and tissues, while the poison taken upon the dynamic plane may last a lifetime. Sarah? The miasms are of such a character. అంటే ఒక పాయిజన్ ఒక తీసుకుందామండి. నెక్స్ట్ వర్డ్ చదివి మీకు చెప్తాను బాగా అర్థమవుతుంది. ద poison taken upon the nutritive plane may bring about a lifelong effect upon an individual owing to susceptibility. ఏదైనా ఒక పాయిజన్ తీసుకున్నాం క్రూడ్‌గా పొటెంటైజ్ చేయకముందు తీసుకున్నాం. అది ఎలా పనిచేస్తుంది? ఎక్కువ తీసుకుంటే పాయిజనింగ్ అయితే డీప్‌గా అయితే వెళ్ళదు. సూపర్ఫిషియల్ అంటే బాడీ మీద టిష్యూస్ మీద చేంజెస్ తీసుకొస్తుంది. అదే డైనమిక్ ప్లేన్‌లో హైయర్ పొటెన్సీలో తీసుకుంటే ఆ తాలూకు వచ్చినటువంటి లైఫ్ టైమ్ ఉండిపోతాయి. అంటే ఆ లైఫ్ టైమ్ ఉండిపోవడానికి ఏమిటి రీజను? మయాజమ్స్ అనేవి అటువంటివి కాబట్టి. అంటే ఇక్కడ మీకు ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదైనా పాయిజన్‌ని క్రూడ్ ఫార్మ్‌లో తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకున్నామనుకోండి. అప్పుడు అదేమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఫిజికల్ బాడీని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది ఆ ఇండివిడ్యువల్. ఓయింగ్ టు ససెప్టబిలిటీ. అంటే ససెప్టబిలిటీ వలన ఏమవుతుంది? సొంత సింప్టమ్స్‌ని డెవలప్ చేస్తే అవి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు ఎఫెక్ట్. కానీ మనం ఈ హైయర్ పొటెంటైజ్ చేసిన డైనమిక్ ప్లేన్‌లో తీసుకోవడం వల్ల దేన్ని డిస్టర్బ్ చేస్తుంది? ఇంటర్నల్‌గా ఉన్నటువంటి లెవెల్స్‌ని డిస్టర్బ్ చేస్తుంది. కదా! ఐయామ్ లెవెల్ అక్కడి నుంచి ఉన్నాయి కదా! అలాంటి వాటిని డిస్టర్బ్ చేసి దాని వలన వచ్చేవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఆ గ్లోబల్ డిస్టర్బెన్స్ కదా ఇది. బయట డిస్టర్బ్ చేస్తుంది ఒక్కోసారి వాడి ససెప్టబిలిటీని బట్టి ఉండొచ్చు లేకపోతే కొంచెం పోవచ్చు కూడా.
క్రూడ్ ఫామ్ లో తీసుకుంటే ఇన్నర్ లేయర్స్ అన్ని ఇంటాక్ట్ గానే ఉంటాయి. outer layer physical body మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. The small doses of arsenicum will establish an arsenicum poisoning that will last a lifetime. But this is nowhere so deep as will be represented by the bioabundances of the arsenicum. అంటే ఆర్సనికం అనేది ఆ పౌడర్ ని మనం తీసుకుంటే కొంచెం కొంచెంగా తీసుకుంటే దానివల్ల ఆర్సనికం పాయిజనింగ్ అయితే దానివల్ల డెవలప్ అయిన సింప్టమ్స్ లైఫ్ లాంగ్ ఉండొచ్చు. కానీ హైయర్ పొటెన్సీస్ లో ఆర్సనికం తీసుకున్న దానికంటే డీప్ గా అయితే ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే అది హైయర్ లెవెల్స్ లో కదా ఎఫెక్ట్ చేస్తుంది. అంత అవి డీప్ కదా, ఫిజికల్ ప్లేన్ అనేది అవుటర్ ప్లేన్ కదా, అవుటర్ లేయర్ కదా. To poison a patient with the higher potencies, there is generally required something of susceptibility. While to poison patients upon the nutritive plane, susceptibility is not required. Any patient can be brought under the influence of a poison given upon the nutritive plane. అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే క్రూడ్ ఫామ్ లో గనక మనం మందు తీసుకుంటే దాని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి వాడి ససెప్టబిలిటీ ఏం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పామే కరిచింది అనుకోండి, అది విషం. పాము విషం తీసుకున్నాడు, ఎవడు తీసుకున్నా హెల్దీ పర్సన్ తీసుకున్నా ఆ పాయిజన్ కి వాడు ససెప్టబుల్ అవ్వక్కర్లేదు. డెవలప్ అయ్యా నూరగా కొమటోస్ కండిషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. అదే స్నేక్ పాయిజన్ పొటెంటైజ్ చేసి అంటే ఫ్లెక్సిసిన్ తీసుకుంటే ఎవరికి పడితే వాడికి వేస్తే వాడిని డిస్టర్బ్ చేయదు, పాయిజనింగ్ అవ్వదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు, అన్లెస్ వాడికి ఆ ససెప్టబిలిటీ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను కేసు. ఒక ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంటే ఉన్నాడండి, వాడి కాన్స్టిట్యూషన్ కూడా ఆర్సనిక్ ఆల్బమే పడుతుంది. అలాంటి వాడు ఆర్సనిక్ ఆల్బము వాడు కాదు, ఆర్సనిక్ ఆల్బము పేషెంట్ కాకపోయినప్పటికీ ఆర్సనిక్ ఆల్బమ్ పౌడరు క్రూడ్ గా తీసుకుంటే సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి, ఎవరికైనా అవుతాయి. అదే ఆర్సనిక్ ఆల్బమ్ కాన్స్టిట్యూషన్ వాడు ఆర్సనిక్ ఆల్బమ్ పొటెంటైజ్ చేసినవి తీసుకుంటే కొన్ని డోసులు, దాని వలన పాయిజనింగ్ అయితే ఏమవుతుంది? ఆల్రెడీ ఆర్సనిక్ ఆల్బమ్ ససెప్టబుల్, అంటే ఆర్సనిక్ ఆల్బ్ సిమ్టమ్సే వాడికి ఉన్నాయి, మనం వేసిన మందు అదే, అంటే వాడు ఆ జబ్బునే కలిగి ఉన్నాడు ఆర్సనిక్ ఆల్బ్కి సంబంధించింది. వాడికి ఈ మందు వేయడం వల్ల ఏమవుతుంది? అప్పుడు పాయిజనింగ్ అనేది పనిచేస్తుంది, పాయిజనింగ్ అవుతాడు, అప్పుడు ఆర్సనికం పాయిజనింగ్ అవుతుంది. అలా కాకుండా వేరే వాడికి ఆర్సనిక్ ఆల్బ్ కి ససెప్టబుల్ కాని వాడికి కనుక ఆర్సనిక్ ఆల్బ్ పొటెన్సీస్ లో వేస్తే వాడేమి పాయిజనింగ్ అవడు. ససెప్టబిలిటీ అవసరం అని చెప్తున్నారు. నేను చెప్పాను కదా, నేట్రమూరే ఒక ఆవిడకి పాపం చాలా వేసేసారు. ఆవిడ కాన్స్టిట్యూషన్ గా బేసిక్ గా నేట్రమూరే, కానీ ఆవిడకి 10 ml లెవెల్లో విపరీతంగా వేసేసారు డోసులు. అప్పుడు ఆవిడ ఏ మందు అసలు ఏ మందు పనిచేయలేదు ఆవిడకి, నేట్రమూర్ పాయిజనింగ్ అయిపోయి చాలా సఫర్ అయ్యారు. ఉన్న ప్రాబ్లమ్స్ లైఫ్ టైం ఉండిపోయినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏవి డెవలప్ అయినాయి అండి ఆవిడకి? మైండ్ అది ఇంటలెక్చువల్ లెవెల్ నుంచి ఎఫెక్ట్ అయిపోయింది, అంటే ఇన్నర్ లేయర్స్ ఎఫెక్ట్ అయిపోయింది, లైఫ్ లాంగ్ ఉంది, ఏ మందు పనిచేయలేదు, చనిపోయింది ఆవిడ. అలాగ కూడా నేట్రమూర్ పేషెంట్ కాదు, వేరే పేషెంట్ అనుకోండి, అంటే అటువంటి వాళ్ళకి ఆ నేట్రమూర్ కి ససెప్టబుల్ అయితేనే పాయిజనింగ్ జరుగుతుంది, అది అని చెప్పేది. హియర్ ఈస్ ఎనదర్ డిఫరెన్స్. Substances that are inert and substances that we can use as food on the nutritive plane may become poisonous upon the dynamic plane to those that are susceptible. ఈ ఇనర్ట్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి కదా, ఉప్పు ఇలాంటివి మనం ఫుడ్ లో మామూలుగా వాడుతూ ఉంటే న్యూట్రిటివ్ ప్లేన్ లో ఏం అవ్వదు, కానీ డైనమిక్ ప్లేన్ లో కనుక ఎవరైతే డైనమిక్ ప్లేన్ లో టు దోస్ దట్ ఆర్ ససెప్టబుల్, ఈ న్యూట్రిటివ్ ప్లేన్ లో అంటే ఇప్పుడు ఉప్పు ఎక్కువ తీసుకోవడము ఇలాంటివి చేసినప్పుడు ఏవో ఫిజికల్ సింప్టమ్స్ వచ్చి తగ్గిపోతాయి అవే, కానీ ఈ డైనమిక్ ప్లేన్ లో కూడా అదే మందుకి ససెప్టబుల్ అయినటువంటి వాళ్ళల్లో మాత్రం పాయిజనింగ్ అవుతుంది.
so that there is no substance that may not be poison in the higher and highest potencies. This gives the distinction between crude and dynamic poisons that you will do well to think about. అది ఈ విధంగా మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారు అనమాట. హయ్యర్ పొటెన్సీస్ లో మందు వేస్తే దానికి ససెప్టబుల్ అయితేనే వాడు పాయిజనింగ్ జరుగుతుంది, అక్కడ ససెప్టబుల్ కానప్పుడు జరగదు. అదే క్రూడ్ ఫామ్ లో తీసుకుంటే వాడు ససెప్టబుల్ అవ్వక్కర్లేదు, ప్రతి వాడికి కూడా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అవి లైఫ్ లాంగ్ ఉన్నప్పటికీ కూడా క్రూడ్ ఫామ్ లో తీసుకున్న వాటికి ఫిజికల్ ప్లేనే ఎఫెక్ట్ అవుతుంది, లోపల లేయర్స్ అని ఇంటాక్ట్ గానే ఉంటాయి. అదే నువ్వు డైనమిక్ ప్లేన్ లో హైయర్ పొటెన్సీస్ తీసుకుంటే ఏమవుతుంది, లోపల హయ్యర్ లేయర్స్, ఇంటర్నల్ లేయర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అది అని చెప్తున్నారు డిఫరెన్స్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీంస. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు